బట్టి విక్రమార్క మీదకి మోత్కుపల్లిని ఎవరు పెట్టారో తెలియట్లేదు. మోత్కుపల్లి తనంతట తనే నిర్ణయించుకున్నారా? ఆయన ఏం కాంగ్రెస్‌లో పుట్టి పెరిగినోడు కాదు. మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పని అయిపోయాక గత్యంతరం లేని పరిస్థితిలో మళ్ళీ టీఆర్ఎస్ వైపుకెళ్ళి అది గత్యంతరం లేని పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకొచ్చారు. ఎందుకు బట్టి విక్రమార్కని టార్గెట్ చేస్తున్నారాయన? బట్టి విక్రమార్క వివేక్‌కు ద్రోహులంట, కుల ద్రోహులట. వాళ్ళని తీవ్రంగా దుర్భాషలాడుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ ఓడిపోతుందని. బట్టి విక్రమార్క కాంగ్రెస్‌కి హార్డ్ కోర్ నమ్మిన బంటు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇప్పటికి కూడా అతన్ని ప్రేమగా చూసుకుంటుంది. మోత్కుపల్లి గమనించాల్సిందేంటి, తను మాట్లాడే మాట రేవంత్‌కి సమస్య. రేవంత్ తరపున వచ్చినోడు మోత్కుపల్లి అంటే తెలుగుదేశం నుంచి, అంతే తప్పించి డైరెక్ట్‌గా ఏమీ కాదు. అలాంటి మోత్కుపల్లి వల్ల కాంగ్రెస్ కొరిగేదేమీ లేదు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల వల్ల బట్టి మీదకి రేవంతే మోత్కుపల్లిని పంపిస్తున్నారన్నటువంటి ఫీలింగ్ వెళ్తుంది. మోత్కుపల్లి గారు కూడా ఆలోచించుకోవాలి. పెద్ద ఆయన అనవసరంగా ఈ వయసులో ఎందుకు అవతల వాళ్ళని నిందించాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్నేమి ఈయనేం పైకి తీసుకెళ్ళాల. కాంగ్రెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎదిగినటువంటి పార్టీ. అందులో ఎదిగినటువంటి వాళ్ళల్లో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు. అట్లాంటి వ్యక్తిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది?